యావత్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కవులు కళాకారులందరూ కూడా మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే తను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చిన్న బాల్య వయసులో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక చదువురాని వ్యక్తి ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని తన జరిపించేంతటువంటి గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. తనని ఎప్పుడూ మేము మర్చిపోలేము. ఈ తెలంగాణ యావత్ ప్రజానీకం ఎప్పటికి కూడా ఆయన ఆటలు ఆయన పాటలు ఆయన మాటలు మా మదిలో ఎప్పుడూ ఉంటాయి. మేము ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము చేసేటువంటి ప్రతి ఆటలో ప్రతి పాటలో తనని ఎప్పుడూ మేము గుర్తించుకుంటాం. తను రాసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప సాహిత్యాలు ఉన్నాయి తను రాసినవి. వాటన్నిటిని కూడా మేము ఎప్పుడూ మర్చిపోము. వాటన్నిటిని తను ఏ ఆశయాలనైతే ముందు పెట్టుకొని తన కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి తను ఒక పూరి గుడిసెలో జీవితాన్ని గడిపిండో అదే విధంగా మేము ఈరోజు అందశ్రీ గారి పాటలో నడిచి ఆయనకున్నటువంటి ఆశయాలను కూడా మేమంతా కలిసి ముందుకు తీసుకుపోతామని ఇక్కడ మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మేము మా లైఫ్లో మేము ఎప్పటికీ మర్చిపోలేని రోజు. తను చాలా చనిపోయిందని మేము అనుకుంటున్నాం, కానీ తను శరీరకంగా చనిపోయినా తను మన ముందు లేకపోయినా తన ఆటపాటలు మాత్రం ఎప్పుడూ మాలో మెదుగుతూనే ఉంటాయి. మేము ఆట ఆడి పాట పాడి మేము ఎక్కడ గజ్జె కడితే మా మోగే గజ్జలో ఉంటాడు, మేము డప్పు కొడితే మా మోగే డప్పులో ఉంటాడు.